బీసీల హక్కులు రాజకీయ ప్రాతినిధ్యం అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యమిస్తోందని దర్శి టీడీపీ బీసీ నేతలు పేర్కొన్నారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదేశాలతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో టీడీపీ ముందుంటోందన్నారు. కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కోడిగ మస్తాన్రావు, వల్లపు వెంకటనారాయణ, పఠాన్ శుభాని తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ముక్కు గురునాథరామారెడ్డి గారి ఆదేశాలతో, అలాగే దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి లలిత సాగర్ గారి ఆదేశాలతో దర్శి మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మన మండల పార్టీ వాళ్ళందరం కూడా మండలంలో బీసీ సోదరులందరూ ఏకమై ఈరోజు ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ జెండా అంటేనే బీసీలు, అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి జరిగిందంటేనే ఒక్క బీసీల అభివృద్ధి సాధన మొత్తం కూడా తెలుగుదేశం పార్టీతో అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కింజరపు ఎర్రమనాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కానీ, అలాగే తుని యనమల రామకృష్ణుడు కానీ ప్రతి ఒక్కరు కూడా వివిధ స్థానాల్లో పెద్ద స్థానాల్లో ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ బీసీలను ఆ స్థానాల్లో దించిన ఘనత తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మనందరం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే దర్శి నియోజకవర్గ విషయానికి వచ్చినప్పుడు మన ప్రీతం నేత గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి, దొనకొండ, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులుగా బీసీ సోదరులైనటువంటి మోడా ఆంజనేయులు గారిని, అలాగే నన్ను కుర్చేడుకి నెమిలయ్య గారిని నియమించడము, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు కూడా ఈ మధ్య కాలంలో గవర్నర్ కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల రెంటిల్లో కూడా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వల్ల రామయ్య గారికి, అలాగే రెండవది దళామయ్య రమాదేవి గారికి కూడా వడ్డేరు సామాజిక వర్గం ఇచ్చిన రమాదేవి గారికి కూడా ఇచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాను చాటును కూడా నిలుపుకుంది అనే విషయాన్ని కూడా మనందరం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియపరిచే విషయం ఏంటంటే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఏ నాయకుడు మన పార్టీ తరఫున నిలబడ్డా అఖండ విజయంతో గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తూ, అలాగే 2029లో జరగబోయే ఎన్నికల్లో కూడా మన దర్శి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు అఖండ విజయంతో గెలవడానికి మన బీసీ సోదరులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియపరుస్తూ కనిపించారు. అలాగే మన ఏఎంసీ వైస్ చైర్మన్ గా కూడా మన సోదరులు మస్తానయ్య గారిని నియమించడం కూడా జరిగింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, బీసీల పార్టీ అంటేనే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని కూడా మన నియోజకవర్గంలో మన గొట్టిపాటి లక్ష్మి గారు కూడా చూపించారు.